ట్రెండ్స్ మనం చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్ లో కూడా టీఎంసీ 102, ఎన్డీఏ 101 అంటే నెక్ టు నెక్ నడుస్తుంది. అది ఒక అది మరి కొంత మటుకు అది యాక్యురేట్. బట్ ఏమిటంటే అక్కడ హోరాహోరీ పోటీ జరిగింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిసారి ఏమిటంటే గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో బాంబులు వేసుకుంటుండేవాళ్ళు, కర్రలతో కొట్టుకుంటుండేవారు, బుర్రలు బద్దలు కొట్టేవాళ్ళు, ఫైరింగ్ ఎక్కువ ఉండేది. పోలీసులు ఏమిటంటే ప్రేక్షక పాత్ర వహిస్తుండేవాళ్ళు. ఈసారి ఏమిటంటే ఈసారి ఒక్క డెత్ లేదు దీంట్లోని, ఏది ఈ ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ. సో దాంతో ఏమిటంటే వీళ్ళకి కొంచెం ధైర్యం, సిగ్నిఫికెంట్ అల్లర్లు ఏమీ లేవు. ఒక్కటే అతను ఏమిటంటే జహాంగీర్ ఖాన్ ఏదో అల్లరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ చాలా టఫ్గా ఉంది, ఏంటంటే ఏకంగా మొత్తం అసలు ఒక కౌంటర్ మాండ్ చేసేసింది ఫాల్తా. సో అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోయింది ఏంటంటే ఇటుపక్క ఇది టీఎంసీ వాళ్ళు ఏమీ ఇచ్చేయలేదని. సరే టీఎంసీ వాళ్ళకి ఒక గ్రీవెన్స్ కానీ ఒక వాళ్ళ ఆరోపణ కానీ ఏముందంటే సెంట్రల్ ఫోర్సెస్ని తన ప్రైవేట్ ఆర్మీగా బీజేపీ వాడుకుందనేది వాళ్ళ ఆరోపణ. బట్ ఇంతకు ముందు ఏంటంటే టీఎంసీ ఏమిటంటే తన ప్రైవేట్ ఆర్మీ ఉండేది. సో దొందే ఇద్దరు ఎవరు తక్కువ తినలేదు ఇంతకుముందు వాళ్ళు, ఇంతకుముందు ఊళ్ళు. సో ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు నౌ ది క్వశ్చన్ ఇస్ మమతా బెనర్జీ 4th టర్మ్కి వస్తుందా లేదా అనేది క్వశ్చన్. అవును, రైట్. ఇక లెఫ్ట్ సంబంధించి మనం చూద్దాం. అంటే వామపక్ష పార్టీలు ఇందాక అంతే సత్యం గారు చెప్పినట్టుగా దేశంలో ఒక 3 రాష్ట్రాల్లో ఉంటే ఒక 2 రాష్ట్రాలు లేకపోయినా ఒక రాష్ట్రంలో ఉండేది. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే మమతా పూర్తి స్థాయి స్వింగ్ లో వచ్చిన తర్వాత ఇంకా లెఫ్ట్ కాంగ్రెస్ ఇంకా కొంచెం అయిపోయి ఒకనొక ఎన్నికల్లో లెఫ్ట్ కి ఒక్క స్థానం కూడా రాని వాతావరణం అక్కడ క్రియేట్ అయిపోయింది. వేర్ యాజ్ త్రిపుర కొంచెం హార్డ్ కోర్ లెఫ్ట్ సెంటర్ అనుకుంటే అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోయింది. బట్ కేరళ అనేది అందరిని ద్రాక్ష, కేరళ ఈక్వేషన్ అంత ఈజీగా కుదరవు అనేది ఒక చర్చ. బట్ ఎన్డీఏకి ఇప్పుడు కూడా వాతావరణం అలాంటిది. అక్కడ లోక్సభ ఎన్నికల్లో కొంచెం బెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు కొంత ఇచ్చినప్పటికి కూడా వేరే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి లెఫ్ట్ కాకపోతే యూడీఎఫ్కి ఇచ్చే పరిస్థితి అప్పుడున్న ఈక్వేషన్. కానీ లార్జర్ సెన్స్ లో లెఫ్ట్ ఫ్యూచర్ ఏంటి ఇండియన్ పాలిటిక్స్ లో అన్న చర్చకి ఇప్పుడు ఎలాంటి సమాధానం ఉండబోతుంది? అంటే కొంచెం ఇప్పుడు వీళ్ళకి లెఫ్ట్ పార్టీ సీనియర్ లీడర్స్ అంతా చాలామంది ఏది వయసు వల్ల కానీ వేరే కారణాలు కానీ వాళ్ళందరూ బుద్ధదేవ్, భట్టాచార్య, జ్యోతి బాసు, దాని తర్వాత ఈఎంఎస్, దాని తర్వాత హర్కిషన్ మాణిక్ సర్కార్, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది. ఈయన పినరయ్ విజయన్ ఒక మంచి లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యాడు. 2 టర్మ్స్లో ఆయన బాగా పరిపాలన ఇచ్చాడు. 2వ టర్మ్లో కొన్ని స్కాండల్స్ అయ్యాయి. దానివల్ల ఏమిటంటే ఈయన చేయలేదు, వేరే వాళ్ళు చేసినందుకు ఈ దీంట్లో ఈయనకి చెడ్డ పేరు వచ్చింది. బట్ ఏమిటంటే సిపిఎంకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఏది ఈ కేరళలో మాత్రం. వెస్ట్ బెంగాల్లో బాగా ఏమిటంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే సిపిఎం క్యాడర్ బీజేపీకి వెళ్ళిపోయింది అక్కడ. సో త్రిపురలో కూడా అలాగే జరిగినట్టుకుంది. దానికి రీజన్ కూడా చెప్పారు. అవును. సో ఇప్పుడు ఏమిటంటే కేరళలో ఐ థింక్ దెర్ ఈజ్ హోప్. అది కాకుండా కేరళలో ఏంటంటే ఇట్ ఈస్ బైపోలర్ ఎలక్షన్. బైపోలర్ అంటే ఇటుపక్క ఫ్రంట్, ఒక ఫ్రంట్, పార్టీ టు పార్టీ కాదు, ఫ్రంట్ టు ఫ్రంట్ ఒక ఇది ఉంది. కనుక లెఫ్ట్ పార్టీస్కి డెఫినెట్లీ ఈ లెఫ్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కాన్స్టిట్యూయెంట్స్ సిపిఐ, సిపిఎంఐ, వేరే పార్టీస్ ఇవన్నీ చాలా యునైటెడ్గా ఉంటాయి. సో వాళ్ళకి ఏమిటంటే కేరళలో ఫ్యూచర్ లేకుండా లేదు, క్యాడర్ ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో యాజిటేషన్ చేస్తుంటారు. ఫ్యూచర్ మాత్రం లేదనుకోవడం పొరపాటు. అది అంటే అంటే మీకు ఎక్కడ అధికారంలో లేరు అన్నది ఒక వాతావరణం చెప్పుకోవడానికి ఇది ఒక లీడ్ పాయింట్ గా ఉండేది కేరళ అనేది. అంటే ఇప్పుడు ఏమిటంటే లెఫ్ట్ పార్టీ చెప్పుకునేది ఏమిటంటే మేము ఎప్పుడు అధికారం కోసానికి కాదు కదా, ప్రజల కోసానికి మేము పోరాటం చేస్తాం మేము. సో ఏమిటంటే మేము వర్కర్స్కి, ఫార్మర్స్కి, వాటికి అందరితో స్ట్రగుల్ చేస్తాం కనుక మాకు అధికారమే ముఖ్యం కాదు అనేది వాళ్ళు చెప్పుకుంటారు. కనుక వాళ్ళ ఎగ్జిస్టెన్స్ డెఫినెట్లీ ఒక కంటిన్యూ అవుతుంది వాళ్ళది అక్కడ. ఓకే. అంతే సత్యం గారు, ఇక్కడ ఇందాక నగేష్ గారు ప్రస్తావించారు. అంటే అక్కడ బెంగాల్లో ఈసారి బెంగాల్ ఓటర్ బెంగాలీగా ఆలోచించాడా లేదంటే హిందూ బెంగాలీగా ఆలోచించాడా, అక్కడ ఉన్న హిందువులు ఎలా ఆలోచించారు అన్నది ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో పరిణామాలు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అక్కడి నుంచి మమతా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తుందన్న ఒక చర్చను బలంగా భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్ళటం. వేరాజ్ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళందరినీ ఎంటర్టైన్ మమతా చేస్తుందని పదే ప్రచారాల్లో చెప్పడం. ఆ ఫ్యాక్టర్స్ అయినా బలంగా కొంత పనిచేసి ఉంటాయా?
బెంగాల్ ఓటర్ ఆలోచన విధానం గతంలో నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎలా